హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్కే రోహిత్ 150. స్వాగతం సుస్వాగతం మరొక మల్టీప్లేయర్ సిరీస్ ఎపిసోడ్ తోటి. అండ్ ఈ ఎపిసోడ్లో మనం ఏం చేయబోతున్నాం అంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుండొచ్చు. ఏంటంటే మనమైతే ఒక హౌస్ బిల్డ్ చేయబోతున్నాం మన కోసం. అండ్ అదైతే పర్మనెంట్ అయితే కాదు, టెంపరీ హౌస్ అనమాట. మేము కట్టుకుంటే అది టెంపరీ హౌస్ అనే అనుకుంటున్నాం. అండ్ పర్మనెంట్ కూడా ఉండొచ్చు లేకుంటే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎమెథిస్ట్ భయం ఉందని చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, అంటే మనం మైనింగ్కి వెళ్ళిన వీడియోలో. ఆ ఎమెథిస్ట్ భయాన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ బ్రో హార్స్కి అయితే ఒకటి జరిగింది కేవ్లో ఉన్నప్పుడు అయితే, అదైతే అప్పుడే చూడండి. నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్తా. అండ్ మేము అందరం బేస్ కట్టేటప్పుడు అయితే 2xలో అయితే పెడుతున్నాం. ఇప్పుడైతే 2x అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే బ్రోనైతే అడిగాను, అంటే బ్రో నన్ను అడిగాడు ఎక్కడ బిల్డ్ చేయమని. అండ్ నేనైతే ఆ ప్లేస్లో అని చెప్పాను. అండ్ ఇప్పుడైతే బ్రో ఏం చెప్పాడంటే, ఫస్ట్లో నేను మొత్తం రికార్డింగ్ చేస్తా, అంటే నేను మొత్తం బిల్డ్ చేస్తా కానీ రికార్డింగ్ చేయను, నువ్వే నా పక్కన ఉండి రికార్డింగ్ చేయాలి అన్నాడు. బట్ నేనైతే ఒప్పుకోలేదు. అండ్ తర్వాత సరేలే అని బ్రో అయితే నీకు ఇష్టం వచ్చినది నువ్వు చెయ్యి అన్నాడు. అండ్ నేనైతే కొంచెం ఐరన్ ఆర్మర్ అయితే చేసుకున్నా. అండ్ అక్కడైతే మనకు కొంచెం ఫ్లాట్గా సర్ఫేస్ చేయడానికి మనమైతే ఇప్పుడు శాండ్ అయితే మొత్తం శాండ్ అంటున్నా డర్ట్తో కవర్ చేయాలి కదా, అక్కడ హాయిగా మనం తిరగడానికి అండ్ ప్లెయిన్గా ఉండడానికి, ప్లేస్ బాగా కనపడడానికి మనమైతే ఫ్లాట్ చేయాలి. ఆ ఫ్లాట్ చేయాలంటే మనకి డర్ట్ కావాలి. అందుకే ఇప్పుడైతే మనమైతే ఇక్కడ డర్ట్ని రిమూవ్ చేయడానికి అయితే వచ్చాము. అండ్ ఈ టైంలో అయితే యువన్ బ్రో కూడా ఉన్నాడు అనుకుంటా నాకు తెలిసి. అండ్ ఇక్కడైతే మనకు కొంచెం ల్యాగ్ అవుతుంది. అండ్ ఈ ఎపిసోడ్ రికార్డింగ్ చేసేటప్పుడు చాలాసార్లు బ్యాక్ వెళ్ళి వచ్చాము నేను మన రామ్ బ్రో అయితే, బికాస్ ఇది నెట్వర్క్ ఇష్యూ రామ్ బ్రోకి. అండ్ గైస్, మీకు అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఎందుకంటే నాకైతే 140 సబ్స్క్రైబర్స్ని రీచ్ చేశారు. థ్యాంక్ యూ గైస్. 144 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు. అండ్ కొంతమంది పెడుతున్నారు గైస్, అది నేను ఒక మొన్ననో MS ధోనిది ఆయా షేర్ సాంగ్ అయితే ఎడిట్ చేసి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. దానికి కాపీరైట్ పడింది. అదంతా పక్కన పెట్టుకుంటే అందరూ బాగా చేస్తావు, నైస్ ఎడిటింగ్ అన్నారు. అలా కామెంట్ పెట్టిన వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బ్రో అయితే మనకి ఇది గ్లాస్ అయితే చేయమన్నాడు. మనమైతే శాండ్ అయితే తీసుకొచ్చి ఫైనాన్స్లో అయితే పెట్టేద్దాం. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు గైస్ నాకు, థ్యాంక్ యూ. అండ్ 150 సబ్స్క్రైబర్స్కి నేనేం చేయట్లేదు, 200 సబ్స్క్రైబర్స్ నీకు చాలా ఫాస్ట్గా చేస్తే జాంబీ అపోక్లిప్స్ సిరీస్ చేశాను కదా, ఆ సిరీస్లో భాగంగా ఇలా యాడ్-ఆన్స్ ఎలా ఎక్కించుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మీకు చెప్తా. అండ్ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు నా మల్టీప్లేయర్ వీడియోస్ కింద, నేను కూడా ఆడచ్చా, నా రిక్వెస్ట్ తీసుకోండి అని. నేనైతే అందరి రిక్వెస్ట్ తీసుకుంటా. ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ, ఎవరిని ఏమనను అండ్ అందరితో మంచిగా మాట్లాడతా. అండ్ ఇంకొకటి గైస్, మీరు ఎవరైనా మాతో ఆడాలనుకుంటే ఊరికే కామెంట్ పెట్టేయండి మీ యూజర్ నేమ్ అండ్ ఏ గేమ్ అనేది. అంటే మేము 3 గేమ్స్ ఆడతాం కదా, రోబ్లాక్స్, మైన్క్రాఫ్ట్, ఫ్రీ ఫైర్. ఆ 3 గేమ్స్లో ఏ గేమ్ నేమ్ అనేది కామెంట్ చేసి, ఇంకా నేమ్ కామెంట్ చేయండి గేమ్ది, అండ్ మీ యూజర్ నేమ్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఒక సిద్ధార్థ్ బ్రో అని ఒక బ్రో అయితే మాకు కామెంట్ చేశాడు ఆడతా అని. బ్రోకి కూడా ఓకే చెప్పేసాం మేము. బ్రో కూడా త్వరలోనే వస్తాడు. అండ్ నేనేమనుకుంటున్నా అంటే, నా జాంబీ అపోక్లిప్స్ సిరీస్ ఉంది కదా, జాంబీ రెడ్డి అని, ఆ సిరీస్లో బ్రోనైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పటి నుంచి అంటే 50 డిఫికల్ట్ వచ్చేంత వరకు, అంటే డే 50 వచ్చాక నేనైతే బ్రోనైతే యాడ్ చేసుకోవాలనుకుంటున్నా. బికాజ్ డే 50 అంటే ఇప్పుడు మనం డే
17 18 అనుకుంటా, లేకుంటే 20 ఏమోలేండి. ఎన్నో డేలో ఉన్నాం, మనకే గుర్తులేదు. అండ్ మనమైతే డే 50 అంటే డిఫికల్ట్ 50కి అయితే వస్తుంది. అంత డిఫికల్టీ అయితే మనం అస్సలు ఒక్కరమైతే అస్సలు తట్టుకోలేము. అందుకే మనకు ఒక హెల్ప్ లాగా, లేకుంటే మనకు ఎంజాయ్ చేయడానికి, పీస్ఫుల్గా ఉండడానికి బ్రోనైతే ఆడమని చెప్పాను. అండ్ బ్రోకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, బ్రోకి కూడా సపోర్ట్ చేయండి. అండ్ నాకు కూడా సపోర్ట్ చేయండి, సిద్ధార్థ్ బ్రోకి కూడా సపోర్ట్ చేయండి, అండ్ రామ్ బ్రో కూడా సపోర్ట్ చేయండి. అండ్ యువన్ బ్రో కూడా అంటే బ్రో ఇన్ని నేమ్స్ చెప్తే మీరేం కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే మన ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా మంది అయితే ఉన్నారు. అండ్ ఇంకొక బ్రో కూడా కామెంట్ పెట్టాడు అనుకుంటా, సారీ బ్రో నీ నేమ్ అయితే నాకు గుర్తులేదు, బట్ నేను నీతో మైన్క్రాఫ్ట్ ఆడొచ్చా అని పెట్టావు. అండ్ నీ నేమ్ వచ్చేసి అల్ట్రా బూటో బాటో అని ఉంటుంది. అండ్ ఏదో నెంబర్ ఉంటుంది 8088 అదేదో నెంబర్ ఉంటుంది. నీకైతే నేను రిక్వెస్ట్ పెట్టినా బ్రో, అదే నీ ఐడి కాదో తెలీదో నాకు అంతగా తెలీదు, నువ్వు రిప్లై కూడా ఇవ్వలేదు. తర్వాత నేను యాక్సెప్ట్ చేశాను నీ కామెంట్ రిప్లై పెడితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే నా యూజర్ నేమ్ వచ్చేసి మోలార్ రివర్ 162986 అనేమో ఉంటుంది. అండ్ మీకు కావాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే నా యూజర్ నేమ్ అయితే పెట్టేస్తా, అంటే కామెంట్ సెక్షన్లో నా యూజర్ నేమ్ పెడతా, కుదిరితే పెడతా. అండ్ మన యువన్ బ్రో కూడా వచ్చేసాడు. అండ్ మన యువన్ బ్రోకి అయితే మనం ఏం చెప్పామంటే ఇలా కవర్ అయితే చెయ్యి, అండ్ షవల్ కూడా ఇస్తా, అది సరిపోకపోతే నువ్వు డిగ్ చేసి తీసేయి, కవర్ వేసేయి, మొత్తం ఫ్లాట్ చేసేయి అని చెప్పేసా. అండ్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎమితిస్ట్ భయంని అది మొత్తం క్లియర్ చేయడానికి. బికాస్ ఎమితిస్ట్ భయం అయితే నాకు ఆ స్టోన్స్, అదే ఆ స్పెసిఫిక్ బ్లాక్స్ అయితే నాకు ఇష్టము ఎమితిస్ట్వి. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్రోకి మన రామ్ బ్రోకి మైనింగ్ చేసేటప్పుడు ఒక స్కెలిటన్ స్పానర్ అయితే దొరికింది. ఆ స్పానర్లో చెస్ట్లో మనకైతే ఇది ఒక కాపర్ హార్స్ ఆర్మర్ అయితే ఉంది. అంటే నేను బ్రో యూట్యూబ్ ఛానల్లో వీడియోలో చూసా, బ్రో అయితే దాన్ని వదిలేశాడు ఎందుకో. అండ్ నేనైతే దాన్ని తీసుకురావడానికి వెళ్తున్నా, ఎందుకంటే నా హార్ట్స్కి ఏమీ ఆర్మర్ అయితే లేదు. అండ్ నా హార్ట్స్ అయితే మరీ దారుణంగా వెళ్తుంది, ఫాస్ట్లో సూపర్ ఉంది, అండ్ జంపింగ్లో కూడా సూపర్ ఉంది. జంపింగ్లో అయితే 3-4 బ్లాక్స్ అయితే జంప్ చేస్తుంది ఇది, అండ్ ఫాస్ట్లో కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మనకు ఒక పెద్ద వచ్చింది ఎక్కడ దీన్ని ఇడిచిపెట్టాలి అని. అండ్ మనకైతే ఒక గొయ్యి ఉంది కదా, ఆ గొయ్యిలో అయితే మనం పెట్టాలి. అండ్ కొంచెం అయితే గ్లిచ్ అయింది నాకు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అయితే వచ్చేసాం, నెట్వర్క్ ఇష్యూ బ్రోకి. అండ్ ఇప్పుడు నాకు నెట్వర్క్ ఇష్యూ. అండ్ ఇప్పుడైతే మనకి స్కెల్టన్ స్పానర్ అయితే దొరికింది. అండ్ ఈ చెస్ట్లో అయితే మనకు కాపర్ ఆర్మర్ కూడా దొరికింది. అండ్ ఇప్పుడు మనమైతే ఎమితిస్ట్ భయం అయితే చూడబోతున్నాం. ఓకే, ఇప్పుడైతే ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ వెళ్ళిపోతే. అండ్ చాలా దగ్గర ఎమితిస్ట్ భయం కూడా మనకి. ఫైనలీ వచ్చేసాం ఎమితిస్ట్ భయంకి అయితే. అండ్ ఇప్పుడైతే మనం రామ్ బ్రోని అయితే అడిగాము ఏంటంటే మొత్తం క్లియర్ చేయాలా అంటే ఇక్కడ ఎమితిస్ట్ భయం అనేది లేనట్టు చేయాలా, లేకుంటే కొంచెం కొంచెం తీసి వదిలేయాలా అని అయితే అడిగాను. బ్రో అయితే అస్సలు ఉన్నట్టే లేనట్టు అలా చెయ్యి అన్నాడు. అండ్ బ్రో కూడా వచ్చిండు మనకి హెల్ప్ చేయడానికి. అండ్ బ్రోదైతే బ్రో హౌస్ అయితే అయిపోయిందంట, అంటే మన హౌస్ అయితే బిల్డ్ చేసేసాడంట. బికాజ్ ఈ వీడియో అయితే 2 days అయితే రికార్డ్ చేసాం మేము. అంటే ఒకరోజు నైట్ మొత్తం కష్టపడి బ్రో అయితే మన బేస్ని అయితే సింగిల్గా కంప్లీట్ చేసేసాడు. అండ్ చూడండి ఇప్పుడు ఎమితిస్ట్ భయం అయితే నేను హాఫ్గా మొత్తం చేసేసా, నా దగ్గర చాలా బ్లాక్స్ కూడా వచ్చాయి. అండ్ ఇప్పుడు చూడండి పాపం బ్రో హార్ట్స్ అయితే చచ్చిపోతుంది, అదిగోండి హార్ట్స్ అయితే చచ్చిపోయింది బ్రోది, ఇదిగోండి.
నేను ఎంత నవ్వుకున్నా అంటే చెప్పకూడదు కానీ చాలా నవ్వుకున్నా అప్పుడు బ్రో ముందరనే. బ్రో అయితే నా హార్స్ని అండ్ ఇప్పుడు చూడండి ఇక్కడ దీని సమాధి ఇక్కడనే కట్టాలి, ఇక్కడనే పెట్టాలి అన్నాడు. అండ్ ఎందుకు ఆ హార్స్ చచ్చిపోయిందంటే బ్రో అయితే తీసుకొచ్చాడు కదా, తీసుకొచ్చినట్టే బాగా దాన్ని తీసుకువెళ్ళాలి కానీ దాన్ని అయితే వదిలేశాడు. అది మెల్లగా వాటర్తో పైకి వెళ్తుంది, అది గ్లిచ్ అన్నమాట. ఆ గ్లిచ్ ద్వారా ఏమైందంటే అది కింద పడిపోయింది, సడన్గా అయిపోయింది, ఫెల్ ఫ్రమ్ హై ప్లేస్, చచ్చిపోయింది. అండ్ ఇప్పుడు చూడండి బ్రో ఎంత సెల్ఫిష్ లాగా చేస్తాడంటే నా హార్స్ని తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు గైస్. అందుకే నేను వీలైనంత ఫాస్ట్గా ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోవాలని అనుకుంటున్నా, ఎందుకంటే దొంగలా చేస్తున్నాడు. చూడండి మళ్ళీ ఇలా చేసిండు, మళ్ళీ లాస్ట్ సెకండ్లో మళ్ళీ వచ్చేసి తీసుకెళ్ళిపోయినా. అండ్ చూడండి బ్రో కూడా కొత్త హార్స్ని అయితే తీసుకోవాలని ట్రై చేస్తున్నాడంట. అండ్ చూస్తే వెనకల్నే వస్తున్నాడు బ్రో అయితే, నన్ను కూడా కొండపైకి తీసుకపో, నీ హార్స్ ఇచ్చేస్తాలే తర్వాత అంటున్నాడు. నాకైతే అస్సలు నమ్మకం లేదు బ్రో మీద, అందుకే నేను వెంటనే వచ్చేసా. అండ్ చూసుకుంటే మన హార్స్ చాలా ఫాస్ట్గా కూడా వెళ్తుంది అండ్ హైట్ కూడా ఎక్కువ బ్లాక్స్ జంప్ చేస్తుంది. అండ్ దీనికైతే ఎటువంటి హాని అయితే జరగలేదు, చాలా సేఫ్గా ఉంది మన దగ్గర, క్యూట్గా సేఫ్గా ఉంది. అండ్ ఇప్పుడే అనుకుంటా మనకి నెట్వర్క్ అయితే పోతుంది. ఇప్పుడు చూడండి నెట్వర్క్ అయితే పోతుంది అనుకుంటా. నెట్వర్క్ పోయినప్పుడు ఎస్ గైస్ ఇప్పుడైతే నెట్వర్క్ పోతుంది. చూడండి నెట్వర్క్ అయితే పోయింది, నేను బ్యాక్ అయితే వచ్చేసా. బ్రోకి మన హార్స్ కనిపించిందట, హార్స్ని తీసుకెళ్ళిపోతున్నాడు గైస్, హార్స్ని తీసుకెళ్ళిపోతున్నాడు నేను వచ్చే లోపల. అంటే నేను చెప్పిన అరే నా హార్స్ని ముట్టుకున్నావు అనుకో నేను చంపేస్తారా అని. ఓ నీ హార్స్ కూడా ఉంది కదా, ఇలా తీసుకెళ్ళిపోతా అన్నాడు. ఊరికే అనుకున్నా కానీ నిజంగానే తీసుకెళ్ళిపోతున్నాడు. బట్ నేను వచ్చిన తర్వాత ఏమైందంట అంటే బ్రో అయితే హార్స్ నుంచి దిగిపోయినాడంట, నేనైతే హార్స్ పైకి ఇచ్చేసిన అంట. అండ్ ఇదే మన హౌస్ అనమాట గైస్, చూడండి ఇదే మన హౌస్. అండ్ లోపలైతే ఇలా చిన్నగా ఉంది. అండ్ బ్రో చూడండి స్వీట్ హోమ్ అని పెట్టిండు పేరు. అండ్ ఎస్కే రోహిత్ బెడ్రూమ్ అండ్ తెలుగు గేమింగ్ 150 బెడ్రూమ్. బ్రోకి అయితే మన స్పెల్లింగ్ కూడా రాదు, ROHIT అని రాసిండు. అండ్ ఇది మన బెడ్రూమ్ అండ్ ఇది బ్రోస్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇక్కడైతే బేస్మెంట్ ఉంది, మనం అన్ని చెస్ట్ ఏరియా అనమాట, స్టోర్ రూమ్. అండ్ ఇక్కడ ఒక అద్దమా మిర్రరా ఏదో ఒకటి. అండ్ బ్రో కూడా సేమ్ అనమాట. ఇప్పుడైతే కిటికీలు. అండ్ నేనైతే ఊరికే బ్లాక్స్ అయితే బ్రేక్ చేస్తున్నా, ఎందుకంటే బ్రో ఏమైనా సీక్రెట్ బేస్ పెట్టింది అని. అండ్ చెస్ట్స్ కూడా చెక్ చేస్తున్నా. అండ్ ఇప్పుడైతే ఇద్దరికి బాల్కనీస్ ఉన్నాయి, ఇద్దరికి బెడ్రూమ్స్ ఉన్నాయి, అండ్ ఇద్దరికి ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇది యువన్ బ్రోస్ బెడ్రూమ్ అనమాట, చిన్న బెడ్రూమ్, బాగుంటుంది క్యూట్గా. అండ్ ఇప్పుడు మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోదాం. చూడండి మళ్ళీ పైకి అయితే వచ్చేసా. అండ్ ఇది మన బెడ్రూమ్ అనమాట. బ్రో అయితే వచ్చినందుకు నేనైతే కొట్టిన బ్రోని. అండ్ మన బాల్కనీలోకి కూడా వచ్చేసాం, మన హార్ట్ కూడా హాయి ఉంది. అండ్ ఇలా అయితే మనం కొంచెం వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాం, అంటే థంబ్నెయిల్ కోసం ఎలా మనం అయితే యాంగిల్స్ ఇచ్చుకోవాలి అని అయితే చూస్తున్నాము. అండ్ నా సైడ్ అంటే నా బెడ్రూమ్ సైడ్ అయితే ఐ థింక్ సన్సెట్. వెయిట్ ఒక్క నిమిషం గైస్, సన్ అయితే కనిపిస్తే అప్పుడైతే చేస్తుంది. యా నా సైడ్ అయితే నా బెడ్రూమ్ సైడ్ అయితే సన్సెట్ అవుతుంది. అండ్ బ్రో బెడ్రూమ్ సైడ్ అయితే సన్ రైజ్ అవుతుంది. నాది రైట్ సైడ్, నాది లెఫ్ట్, బ్రోది రైట్. నాకు ఈ రైట్ సైడ్ ఇష్టం కానీ బ్రో అయితే అది రైట్ సైడ్ అడిగాడు కాబట్టి ఇచ్చేసా, ఎందుకంటే బ్రోయే కదా ఇల్లు కట్టింది కష్టపడి, అందుకే బ్రో అయితే ఇచ్చేసా. అండ్ మిడిల్లో మన యువన్ బ్రో బెడ్రూమ్ అనమాట. అండ్ చూసుకుంటే ఇద్దరు హార్సెస్ అయితే బాగా ఫ్రెండ్షిప్ అయ్యాయి. అండ్ ఇదైతే కొత్త హార్స్ అనమాట బ్రోది. అండ్ ఇప్పుడైతే దూరం నుంచి మళ్ళీ ఇల్లుని చూస్తున్నాం. అండ్ మొత్తం అయితే కవర్ చేస్తున్నా ఇల్లుని, అంటే మీకు చూపించడానికి. కొంపదీస్ మళ్ళీ ఒక ట్రిప్పా? ఓకే పైన అయితే బ్రో అయితే ఏమైనా ఉందా అని అయితే అడిగాను,
లేదని చెప్పాడు. అండ్ దీనిపైన అని చెప్పాడు. ఓకే అని అయితే అనేసాం మనం. అంటే ఏమైనా చిన్నగా పెట్టుకోవచ్చు అని, చెస్ట్ ఏరియా లాగా, చిన్న చెస్ట్ ఏరియా లాగా. అండ్ ఇప్పుడైతే మనం మన బ్రో అయితే ఏమంటున్నాడంటే, మనం ఇద్దరం మనకిద్దరికి తెలియకుండా ఏం చేద్దామంటే ఒక సీక్రెట్ బేస్ని మన బేస్ కింద అయినా ఎక్కడైనా క్రియేట్ చేసుకుందాం అన్నాడు. అండ్ నాకైతే అసలు ఇష్టం లేదు సీక్రెట్ బేస్ అనేది. అండ్ అందుకే నేనేం చేశానంటే, మనకైతే మన బెడ్రూమ్ అయితే కొంచెం నచ్చలేదు, అందుకే మన బెడ్రూమ్ అయితే కొంచెం డెకరేట్ చేసుకోవాలని అనుకున్నాను. అండ్ మన బ్రో అయితే టర్టిల్ షెల్, అంటే టర్టిల్ హెల్మెట్ ఉంటుంది కదా, అంటే మనం వాటర్లో నార్మల్గా బ్రీతింగ్ ఎంత టైం ఉంటుంది అంటే గెస్ చేయండి. అంటే అనుకోండి ఒక 10 సెకండ్స్ ఉండగలం మనం. రియల్ లైఫ్ కాదు, మైన్ క్రాఫ్ట్లో ఒక 10 సెకండ్స్ ఉండగలం వాటర్లో. అండ్ ఆ హెల్మెట్ వేసుకుంటే మనం 20 సెకండ్స్ 15 సెకండ్స్ అయితే ఉండగలం. అలా అయితే ఒక ఇది టర్టిల్ హెల్మెట్ అయితే ఉంటుంది. అండ్ నేనైతే ఎందుకు వుడ్ కట్ చేస్తున్నా అండ్ లీవ్స్ కట్ చేస్తున్నా అని అయితే అనుకోవచ్చు మీరు. మనకైతే బెడ్రూమ్ని కొంచెం డెకరేట్ చేయడానికి అనమాట. అండ్ ఫ్యూచర్లో కాదు, నెక్స్ట్ ఎపిసోడ్లోనే అనుకుంటా, నేనైతే మన ఇక్కడ ఉన్న సామాన్లని అక్కడికైతే మన ఇంటికి అయితే షిఫ్ట్ చేసుకుంటా, మన స్టోర్ రూమ్లోకి. అండ్ నేనైతే ఇప్పుడు బ్రోని అయితే ఎత్తుకుతున్నా. అంటే బ్రో ఎక్కడ సీక్రెట్ బేస్ చేస్తున్నాడు, ఎక్కడ ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాడు అని. అండ్ ఇంతలోపు చూసుకుంటే నైట్ కూడా అయింది. అండ్ నేనైతే ఈ కేవ్లోకి వచ్చా, కానీ ఈ కేవ్లో ఉండడనిపించింది. మళ్ళీ బయటకు అయితే వస్తున్నప్పుడు మళ్ళీ మనకైతే ఇంటర్నెట్ అయితే అయింది. అండ్ వేరే కేవ్కి అయితే వచ్చామన్నమాట మనం. ఇక్కడైతే చాలా ఐరన్ అయితే దొరికింది, అండ్ కాపర్ కూడా చాలా అయితే దొరికింది. అండ్ బ్రో అయితే మనల్ని అది అవమానిస్తున్నాడు, అంటే క్వశ్చన్ చేస్తున్నాడు. ఏంటంటే, నువ్వు కావాలని వెళ్ళిపోతున్నావు కదా, నువ్వు ఏదో చేస్తున్నావు అంటే, నిజంగా అంటే నువ్వు మైనింగ్ చేస్తలేవు, ఇది సీక్రెట్ బేస్ కోసం చేసుకుంటున్నావు అని. నాకైతే సీక్రెట్ బేస్ చెప్పాలంటే 0.01% కూడా ఇంట్రెస్ట్ లేదు సీక్రెట్ బేస్ కట్టడానికి. ఎందుకంటే నాకు ఇష్టం లేదు అలా కట్టుకోవడానికి. ఎందుకంటే మల్టీప్లేయర్ లాగానే ఉండాలి, సీక్రెట్ ప్లేస్లో ఇవన్నీ అవసరం లేదు. అండ్ ఇప్పుడైతే మనం పీస్ఫుల్గా పైకి కూడా వచ్చేసాము. అండ్ చూసుకుంటే ఇప్పుడైతే మన ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాం, చూసుకోండి. అండ్ బ్రో అయితే నాకు హింట్ అయితే ఇచ్చిండు, ఇలా ఉంది అలా ఉంది అని. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం మన బేస్ని కూడా, అదే మన రూమ్ని కూడా కొంచెం డెకరేట్ చేసేసాం. అండ్ అవైతే ట్రీస్ లాగా అయితే డెకరేట్ చేసిన. అండ్ బ్రో అయితే నాకు నచ్చని సీక్రెట్ బేస్ కట్టినందుకు నేనైతే బ్రోని చంపేయడానికి పోతున్నా, కానీ మన ఫ్రెండే కదా అని వదిలేసా. తర్వాత బ్రో అయితే సీక్రెట్ బేస్ చూపిస్తా అన్నాడు. ఓకే అని చూపి అని అయితే అడిగాను. చూస్తే బ్రో సీక్రెట్ బేస్ అయితే బ్రో బెడ్రూమ్, అదే స్టోర్ రూమ్ కిందనే అయితే ఉంది. అండ్ ఇది గైస్ మన ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ చూడండి రాత్రి కూడా అయిపోతుంది. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం గైస్. అందరికీ బాయ్ బాయ్, సీ యూ సూన్.